ముందుగా బాస్మతి బియ్యాన్ని కడుక్కొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. అందులో 2 స్పూన్స్ అల్లం పేస్ట్, బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, మరాఠీ ముక్క, లవంగాలు, యాలకులు, పువ్వు, గరం మసాలా, కారం. బిర్యానీకి కొంచెం కారం ఎక్కువగా పడుతుంది. 3 స్పూన్స్ కారం, పసుపు, టూ స్పూన్స్ ధనియాల పొడి, ఒక కప్పు పెరుగు. పెరుగు కొంచెం ఎక్కువగానే ఉండాలి సూప్ కొరకు. సూప్ కొరకు నేను పెరుగు కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇందులో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు. కలిపి పెట్టుకున్నాక నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాక నిమ్మరసం ఒక 2 లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ చేసి పోసాను నేను. ఆల్రెడీ నేను నెయ్యి వేసాను కాబట్టి ఆయిల్ తక్కువ వేస్తున్నాను. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయట్లేదండి, కొంచెం ఉడికాక ఉప్పు వేస్తాను. చికెన్ ఉడకదు ఉప్పు వేసినామంటే. ముందుగా ఆనియన్స్ ముక్కలుగా కోసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను త్వరగా మగ్గడానికి ఆనియన్స్. ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి, వేయించి పక్కన పెట్టుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా చీజ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా నేను ఎక్కువ వేస్తున్నాను. కొంచెం పుదీనా వేయడం వల్ల హెల్త్ పరంగా మంచిదని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. దీన్నంతా ఇట్లా మ్యారినేట్ చేసుకొని ఈ మసాలా అంతా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కాకుంటే నాకు టైం లేక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకోవాలి.
నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. అందులో కొంచెం ఎక్కువగా వాటర్ పోస్తున్నాను. షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొన్ని మిరియాలు వేస్తున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు. నేను కల్లుప్పు వేస్తున్నాను ఇక్కడ. నెయ్యి వేసినాక చాలు. దాని మీద మూత పెట్టి మరగనివ్వాలి. ఈలోపు మనం మ్యారినేట్ చేసుకుందాం. మనం ఒక ప్యాన్ పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆ ప్యాన్లోకి వేయాలి. మీకేం దమ్ వేయట్లేదు, మామూలుగా గ్రేవీ లాగా చేసి దమ్ చేస్తాను. ఎందుకంటే గ్రేవీకు ఇక్కడ నేను కొంచెం సేపు సూప్ కొరకు ఇట్లా మగ్గిస్తున్నాను. చికెన్ని ఇలా కొంచెం మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి. చికెన్ని ఇలా మగ్గించడం వల్ల చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం చికెన్ పెరుగు ఎక్కువ వేయడం వల్ల ఇలా సూపు గ్రేవీ తయారవుతుంది.
ప్రెషర్ వచ్చిందండి మనకి. సరిపడా ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. నాకైతే సరిపోయింది. అందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేయాలి. దీన్ని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒకసారి లైట్గా కలిపి చికెన్ ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికినట్టే. దాంట్లో ఇందాక నేను ఉప్పు వేయలేదు కదా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ గంట పెట్టట్లేదండి, అది చెదిరిపోతేనే కలుపుతున్నాను ఇలా. ఇప్పుడు మనకి రైస్ ఉడుకుతున్నది. ఇప్పుడు మనకి గ్రేవీ రెడీ అయింది. గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ ఉడికిందండి. 80% ఉడికితే చాలు. ఈ రైస్ని మనం జల్లిబుట్టలో ఇలా వడగట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా వేయడం వల్ల ఈ రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఫ్లేవర్ అంతా దిగి మంచి టేస్ట్ వస్తుంది. రైస్ని ఇలా వడగట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేయాలి. ఎందుకంటే మనకి రైస్ అడుగు మాడకుండా ఉంటుంది. ఆల్రెడీ మనకి చికెన్ ఉడికింది, రైస్ కూడా 80% ఉడికింది కాబట్టి ముందుగా ఈ బౌల్లో కొంచెం 1 లేయర్ కింద హాఫ్ రైస్ వేసుకోవాలి. ఉడికిచ్చి పక్కన పెట్టిన చికెన్ పీసెస్ ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకోవాలి. దాని మీద కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా. నెక్స్ట్ లేయర్ రైస్ వేసేయాలి. 2 లేయర్స్ వేస్తున్నాను. మళ్ళీ మిగిలిన చికెన్ పీసెస్
దయచేసి నేను 2 లేయర్స్ వేసాను కాబట్టి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. దానిపైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, వేయించిన జీడిపప్పులు మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను జీడిపప్పులు వేసాను. పూర్తిగా ఆప్షనల్. వాటర్లో కలిపిన ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అయితే వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని గ్రేవీని దాని మీద మూత పెట్టుకోవాలి. నేనైతే ఇట్లా ఆవిరిపోని మూత పెట్టాను కాబట్టి ఆవిరి బయటికి పోని క్యాప్ పెట్టాను కాబట్టి ఏ ఆవిరి పోదండి బయటికి. బిర్యానీ స్మెల్ అనేది కూడా బయటికి పోదు. దీన్ని సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ 15 or 20 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఇందాక నేను గ్రేవీ చేసాను కదా, ఇప్పుడు మనకి బిర్యానీలోకి వేరే గ్రేవీ ఏం అవసరం లేకుండా చికెన్లో వచ్చిన గ్రేవీని మనం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అనేది. అందరైతే దమ్ వేసేస్తారు, మళ్ళీ స్పెషల్గా గ్రేవీ చేసుకుంటారు. నేనైతే ఆ చికెన్లో వచ్చిన సూప్ తోటి గ్రేవీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ బిర్యానీలో ఈ సూప్ గ్రేవీ వేసుకొని తింటే మనకు బయట ఏ గ్రేవీ అవసరం ఉండదు. 15 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇందులో గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎలాంటి డౌట్ లేని చికెన్ బిర్యానీ రెడీ. మాడడం అనేది ఏమీ జరగదు. మంచి పీసెస్ కూడా చాలా మంచిగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఈ బిర్యానీని మా పాప టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. మా మమ్మీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేయండి.